आदाब CMR Visaka Ali 369 who is the Khatravalli నెమలికీక కోతికి తోక Ali 369 కెవ్వు కేక మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం ఈ రోజు మన గెస్టులు లహరి దివ్య శ్రీనివాస్ సంగీత అండ్ సమీరా ప్లీజ్ వెల్కమ్ అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది మంచి బీట్ వస్తుంది పిచ్చ పాట వస్తుంది ఓయ్ ఓయ్ అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది మస్తు మాస్ వస్తుంది బెస్ట్ ఊప్ వస్తుంది ఓయ్ से नुबे पैटे से अट्टा दो पैसे टॉपुले से बोलदे पापा टॉपुले से बोलदे पापा రారో రారో నా శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెంచేస్తే టాపులేసి పోదే పోదే పోపో టాపులేసి పోదే పోదే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగా ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి పూలంగమోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేన బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అప్సరడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీలపురి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిజన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిజన్ దిపి మిసైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన అక్కరా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోయి కూడారా అమ్మా ఇప్పుడు గంగా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా మిర్చి 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 లాంటి కుర్రదే ఆ మిర్రా మిర్రా మిసం దిప్పి మిసైలల్లే దూకాడే ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా వెరీ గుడ్ లహరి దివ్య శ్రీనివాస్ సంగీత సమీరా ఓకే లహరి ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి రీసెంట్ గా గ్రీక్ వీరుడు మూవీ చేశాను ఓహ్ వెరీ గుడ్ అంతే Toll free number 143 movie it's going on ఓకే ante ఓకే సో ఆల్ ది బెస్ట్ లహరి దివ్య thank you శ్రీనివాస్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి అభిషేకం సీరియల్ చేస్తున్నాను మూవీస్ మూవీస్ చేస్తా చిన్న టైం తీసుకొని బ్రేక్ ఇస్తా ఓ చిన్న స్క్రీన్ మీద బాగా మంచి పేరు సంపాదించుకొని ఒకేసారి పెద్ద పెద్ద Yeah. స్క్రీన్కి అలా ఎంట్రీ ఇద్దామని ఓకే సంగీత సంథింగ్ సంథింగ్ లో సిద్ధార్థ్ కాంబినేషన్ సంథింగ్ సంథింగ్ యా ఇంకో టోల్ ఫ్రీ నెంబర్ 143 లో సెకండ్ లీడ్ చేస్తున్నాను టోల్ ఫ్రీ నెంబర్ 143 ఓకే దివ్య సార్ ఆహా నారా రోహిత్ ది శంకర మూవీ చేశాను శంకర దూసుకెళ్తా మంచు విష్ణు ఓహో దూసుకెళ్దాం దూసుకెళ్తా మంచు విష్ణు వెరీ గుడ్ ఓకే సంగీత ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సమీరా హాయ్ 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 టీవీకి ఇక్కడికి చాలా చాలా డిఫరెంట్గా ఉంది అంటే అది నా క్యారెక్టర్స్ లైక్
Aishwarya, Kalpana, Geeta, or maybe any other character. ఓకే This is Samira. Samira ఇలానే ఉంటుంది. సమీరా రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఓకే తను She is my friend. Friend అని చెప్పలేను. She is like my family. ఓకే Very close to each other. చెప్పాలంటే నా సోల్ అని చెప్పొచ్చు. షీ ఈస్ వెరీ క్లోజ్. అంటే నా సిస్టర్స్ నాకు ఎంత ఈక్వలో షీ ఈస్ యాజ్ ఈక్వల్ యాజ్ మై సిస్టర్స్. ఓకే తన పేరు వైష్ణవి. వైష్ణవి. హాయ్ హాయ్ హాయ్. ఏం చేస్తుంటారు వైష్ణవి గారు? ఐ వర్క్ ఫర్ మీడియా ఏజెన్సీ. మీడియా. ఓకే సమీరా ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? భార్యామణి ఈటీవీలోనే. ఎనీ మూవీస్ యాక్టెడ్ రీసెంట్లీ? నో, నేను అసలు మూవీసే చేయను. ఓకే చైనా అంటే ఏంటి? వాట్ యు మీన్? మూవీస్ లో చేస్తున్న మీలాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే టీవీకి వస్తున్నప్పుడు మేము మూవీస్కి వెళ్ళి ఏం చేస్తాం అని నా ఫీలింగ్. అట్టగంటావా? మూవీ అనేది పెద్ద స్క్రీను, ఇట్స్ యా టీవీ అనేది చిన్న స్క్రీను. మూవీ బాగుంటేనే చాలా మంది వెళ్ళి థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని చూస్తారు. ఈ టీవీ ఏంటంటే డబ్బు కట్టక్కల్లా, కరెంట్ ఉన్నప్పుడు చూస్తాం, కరెంట్ కట్ అయినప్పుడు దాన్ని ఆపుకొని కూర్చుంటాం. అంటే ఆట మనం ఆపుకోము, వాళ్ళే ఆపుకుంటారు. సో ఇదేంటంటే ఒక ఆర్టిస్ట్కి చాలామంది ఉన్నారు యాంకర్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చాలామంది ఇళ్లలో కూర్చొని ఉన్నారు. బట్ అలా కాదు, ఏంటంటే ఒక మంచి ప్రోగ్రామ్ పబ్లిక్లో మంచి పేరు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి చాలామంది, నేనే కాదు ద గ్రేట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్, ఆయన ఆల్మోస్ట్ ఏబిసిఎల్ కంపెనీ పెట్టి ఇక నా వల్ల కాదు బాబోయ్ అని చాలా అప్పులైపోయి ఒక కోన్ బనేగా కరోడపతి అని ఒక చిన్న టీవీ ప్రోగ్రామ్ తోటి మళ్ళీ ఆయన వెనక్కి చూసుకుని తిరగల. ఎందుకంటే కొడుకు హీరో అయ్యాడు, కోడలు ఐశ్వర్యరాయ్ మహా ప్రపంచ సుందరి అందగతిగా వచ్చింది. అట్లాగే వైఫ్ ఎంపీగా ఆవిడ కూడా పోటీ చేశారు. అండ్ అమితాబ్ బచ్చన్ ఈ రోజున తను దగ్గినా తుమ్మినా కూడా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు తుమ్మారు దగ్గారు అని చెప్పేసి యూట్యూబ్లో వాటిలో కూడా వచ్చేస్తే అది కూడా ఇన్కమే. ఇదేంటంటే ఒక ఆర్టిస్ట్కి దిస్ ఇస్ ఫర్ గ్లూకోజ్ లాంటిది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు గ్లూకోజ్ పెడతారు, మీరు చాలా నీరసంగా ఉన్నారు అని. అలాంటిది ఈ ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్ అనే ప్రోగ్రామ్కి నేను యాంకర్ అయ్యా. వేరే వాళ్ళు చాలామంది అయ్యారు, సక్సెస్ అయ్యారు. బట్ ఏంటంటే దాంట్లోనే కాదు దీంట్లో కూడా మేము చేసి చూపించగలం అనే కాన్సెప్ట్ మీద రావటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంటరీ మిస్ సమీరా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడదడ్. ఏంటది? ఓకే స్టార్ట్ చేద్దాం మరి. ఓకే లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్ మ్యాచింగ్ మే దడదడ్. ఓకే సమీరా అండ్ వైష్ణవి మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను, తను వైష్ణవి సపోర్ట్ చేస్తారు. రండి. ఎవరు మీది సమీరా? హైదరాబాద్. అంటే డాడీస్ ఫ్రమ్ తమిళనాడు, తమిళనాడు. మమ్మీ వచ్చేసి నెల్లూరు. ఎక్కడ తమిళనాడులో ఎక్కడ? కృష్ణపల్లి. తిరుచినపల్లి. ఎలా వచ్చు తెలుగు మరి? బాన్ అండ్ బాట్ హియర్? నో ఐఎమ్ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. కానీ ఎప్పుడు తెలుగు రాలేదు. ఐ మీన్ ఐ నెవర్ హ్యాడ్ తెలుగు సర్కిల్ అనమాట. సీరియల్స్ చేస్తూ మా టెక్నీషియన్స్ అండ్ కో ఆర్టిస్టుల దయ వల్ల నేను ఈరోజు బాగా తెలుగు మాట్లాడడం తెలుగు మాట్లాడేసుకున్నారు, నేర్చేసుకున్నారు, నేర్చేసుకున్నారు. తెలుగు మాట్లాడడం నేర్చేసుకున్నా, నేను మాట్లాడుతున్నాను. సో ఇంట్లో ఉర్దూ మాట్లాడుతారు, టీవీ అప్పుడు తెలుగు మాట్లాడుతుంటారు. ఇంకే లాంగ్వేజ్ వచ్చు? నాకు హిందీ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ వచ్చు, కొంచెం మరాఠీ వచ్చు, కొంచెం పంజాబీ వచ్చు, కొంచెం గుజరాతీ వచ్చు, అండ్ భోజ్పురి, బెంగాలీ, కాట్రవల్లి కాట్రవల్లి వచ్చు. అది వచ్చా? కాట్రవల్లి వచ్చు. How can I forget కాట్రవల్లి? ఓకే సమీరా, ఆల్ ది బెస్ట్. మూవీ నేమ్ ప్లీజ్. ఓకే ఓకే సంథింగ్ ఓ మై ఫ్రెండ్. అర్థమైపోయిందా? ఓకే అంటే ఇప్పుడు ఏదైనా ఫస్ట్ పెట్టుకోవచ్చు కదా? ఫస్ట్ అంటే 3 ఫినిష్ అవ్వాలి. అది అక్కడనే పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే 3 ఫినిష్ అవ్వాలి ఫస్ట్. 3 అయ్యాక మీ ఇష్టం. ఓకేనా? రెడీ 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 స్టార్ట్ ద మ్యూజిక్.
సమీరా ఏ హౌ యు మ్యాచ్డ్ ఇట్? కమ్ విత్ డాక్టర్ బ్రహ్మానందం. ర్యాండమ్ గా పెట్టేసింది. యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్టిస్ట్ అన్నమాట. అంటే Favorite comedian. కమిడియన్స్ లో కౌంట్ చేయగలను ఆన్ మై ఫింగర్స్ లైక్ 1 2 అండ్ దే ఆర్ ఫ్యూ మోర్ హూమ్ ఐ రియలీ లైక్. అంటే వాళ్ళు ఉంటే నేను డెఫినెట్ గా మూవీ ఎంజాయ్ చేస్తాను. అందులో మీరిద్దరు బోత్ వన్ ఆఫ్ దోస్. ఆయన్ని పెడదాం అనుకునే లోపే నా టైం అయిపోయింది. ఆయన చెప్తున్నాడు నన్ను పెడతావా అని చెప్పి. నన్ను నువ్వు ఫస్ట్ పెట్టలేదా అంటున్నారు. ఓ 2 ఎక్స్ప్రెషన్లు ఉన్నాయి. నన్ను first పెట్టావు పెట్టకుండా. కాకపోతే మధ్యలో హన్సిక జారిపోవటం ఇవన్నీ చాలా జరిగినాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఓ మై ఫ్రెండ్ హీరో అంటే ఇద్దరు హీరోలు దాంట్లో, సిద్ధార్థ్ అండ్ నవదీప్. హీరోయిన్ శృతి హాసన్, ద గ్రేట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. సంథింగ్ హీరో సిద్ధార్థ్ అండ్ హన్సిక కింద నిద్రపోతుంది. ఈయనేమో మన చేతిలో ఉన్నాడు. సో 1 2 3 4,000 పాయింట్స్ సమీరా, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వైష్ణవి సమీరా, వైష్ణవి 4,000 పాయింట్స్. ఓకే శ్రీనివాస్, సంగీత, ఇద్దరు ఎవరు వస్తారు? నేను ఆడతాను, నేను సపోర్ట్ చేస్తాను. అవునా? ఎస్. జనరల్గా ఏమవుతుందంటే జెంట్స్ ఇక్కడికి వచ్చినప్పుడు లేడీస్ ఆడుతున్నప్పుడు మేము సపోర్ట్ చేస్తాం అంటుంటారు. ఇక్కడ నువ్వు ఆడుతావు, తను సపోర్ట్ చేస్తావు. ఎస్, తనకి బాగా తెలివి నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఎవరికి? తనకి. అవునా? ఏ ఊరు మీది శ్రీనివాస్? బోర్న్ అండ్ బాటమ్ మొత్తం హైదరాబాద్. మదర్ది వచ్చి వైజాగ్, ఫాదర్ వచ్చి కాకినాడ. ఓహో, పక్కనే. పక్కనే. ఓకే రైట్. మూవీ నేమ్ ప్లీజ్. బంగారు బుల్లోడు, బొబ్బిలి సింహం, భైరవ దీపం. 3 సినిమాల్లో హీరో తెలిసిపోయింది కదా. సూపర్. ఎవరు? మన రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్ శ్రీనివాస్, గుడ్ జాబ్. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ. ఎందుకంటే 6 పెట్టాడు, హైట్ కదా మనిషి. ఒక అడుగు అక్కడ, ఒక అడుగు ఇక్కడ. మీరైతే కొంచెం కష్టపడి లేదు మధ్యలో. అందుకే నన్ను వద్దన్నారు. ఆ వంతెన అవసరం లేదంట. వంతెన అవసరం. తీసేసి మళ్ళీ పెట్టబడతావా? వద్దురాము. దేనికో తీరిపోయింది. ఓకే, బొబ్బిలి సింహం హీరో బాలకృష్ణ గారు, హీరోయిన్ రోజా, డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారు. భైరవ దీపం చాలా గొప్ప నటి కేఆర్ విజయ్ గారు. రంభ ద గ్రేట్ డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు గారు. 1 2 3 4 5 6,000 పాయింట్స్ శ్రీనివాస్, వెరీ గుడ్. ఓకే లహరి, దివ్య, మీ ఇద్దరు ఎవరు ఆడతారు? ఐల్ ప్లే. తను నాకు గైడ్ చేస్తుంది. ఓకే లహరి, దివ్య రండి. ఎవరు మీది లహరి? హైదరాబాద్. మామూలుగా చెప్పొచ్చు కదా. ఎవరు హైదరాబాద్? మాది హైదరాబాద్ అండి. వెరీ గుడ్. ఓకే, అంటే ఫాదర్ మదర్ది కూడా ఇదే ఊరా? డాడీది చెన్నై, మదర్ది ఇక్కడ చెన్నై. తమిళనాడు. చెన్నై చంద్రమా. ఓకే సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్. ఓకే, దర్దర్. ఫాదర్ తమిళనాడు, మదర్ వైజాగ్. మా మదర్ వైజాగ్. ఎలా కుదిరింది ఇద్దరికి? అరేంజ్ మ్యారేజ్. అంతేనా? ఏదో అలా. ఓహో, ఏదో అలా. సో ఇక్కడే పుట్టి పెరిగావు అనమాట. హైదరాబాద్, కంప్లీట్ హైదరాబాద్. ఏం చేస్తారు మీ ఫాదర్? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. మదర్? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓ, సో అందుకేనా వైజాగ్ టు చెన్నై. ఓకే, మూవీ నేమ్ ప్లీజ్. పూలరంగడు, యాక్షన్, ఆహనా పెళ్ళంట. ఫస్ట్ సినిమాలో హీరో ఎవరు? సునీల్. సెకండ్ ఫిల్మ్లో అక్కడ చూడక్కల్లా, నేను అడిగేది అక్కడ. ఓకే 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 రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
తెచ్చే ఎంత టెన్షన్ వచ్చిందో మాకు. ఓకే, ఆవిడేమో చెన్నై, ఇక్కడేమో చెన్నై, ఈయనేమో రాజమండ్రి, ఈయనేమో గుంటూరు. ఆ డాక్టర్ బ్రహ్మానందం గారిని ఆ అమ్మాయి మిస్ చేసింది, ఈ డాక్టర్ అలీ గారిని నువ్వు మిస్. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే మధ్యలో కొంచెం అది అన్ని కొద్దిగా కింద పడిపోవటం అన్ని, లేకపోతే గ్యారంటీగా నన్ను కానీ లేకపోతే అక్కడ ఒక ఆయన్ని కింద పడి నరేష్ గారు. మాకు టెన్షన్ వచ్చింది అనమాట. ఓకే, ఆహానా పెళ్ళంట విలన్ గా చేసిన, అంటే కామెడీ విలన్ గా చేసిన శ్రీహరి గారు, ఆయన కూడా డాక్టరేటే, డాక్టర్ శ్రీహరి గారు. తమ్ముడిగా యాక్ట్ చేసిన సుబ్బరాజు గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే, పూలరంగుడు హీరో సునీల్, హీరోయిన్ ఈషా చావ్లా. 1 2 3 4 5,000 పాయింట్లు జంపింగ్ చేసుకున్నాం. వెరీ గుడ్ లహరి, దివ్య, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ లహరి, దివ్య 5,000 పాయింట్స్. మ్యాచింగ్ మెథడ్ పూర్తి అయ్యేసరికి సమీరా 4,000 పాయింట్స్, శ్రీనివాస్ సంగీత 6,000 పాయింట్స్, లహరి దివ్య 5,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీ, స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, సమీరా, వైష్ణవి. ఓకే సమీరా, ఫస్ట్ చిన్న స్క్రీన్కి ఎలా పరిచయం? సో ప్రసాద్ బాబు అంకుల్ ఉన్నారు కదా, ప్రసాద్ గారు, అంకుల్ వాళ్ళ దగ్గర ఒక టెలిఫిల్మ్ చేశాను. అండ్ ఆ తర్వాత ఈటీవీలో ఆడపిల్ల కోసం, ఆడపిల్ల నా ఫస్ట్ డైలీ, సో ఆడపిల్ల కోసం నాకు ఆఫర్ వచ్చింది. అప్పుడు ఐ వాజ్, అంటే ఎవరికైనా ఇనిషియలీ ఉండదు కదా దట్ నేను టీవీలో చేయాలి అని. ఐ నెవర్ హ్యాడ్, బికాస్ నేను కంప్లీట్లీ స్పోర్ట్స్లో ఉండేదాన్ని, అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు యాక్టింగ్లో. ఏదో అంకుల్ చెప్పారు చేశాను, సరే ఇంకో అంకుల్ అడిగారు చేశాను, ఇట్ వాజ్ లైక్ దట్. ఇప్పుడు నాకు నా వర్క్ ఎంత ఇష్టం అంటే, వద్దంటే ఆఫర్లు, వద్దంటే ఆఫర్. ఇప్పుడు నా వర్క్ ఎంత ఇష్టం అంటే నా నిద్రలో కూడా నేను షూటింగ్ పనే చేస్తుంటాను. ఓకే వైష్ణవి, సో మీ ఇద్దరికి ఎలా పరిచయం? సమీరా యాక్చువల్లీ నా కాలేజ్ ఫ్రెండ్. సో జర్నలిజంలో విలామరీలో చేస్తుంటే ఫస్ట్ అవసరానికి మాట్లాడింది, కాలేజ్కి వచ్చేది కాదు కదా షూటింగ్స్. సో తనకి బుక్స్ నోట్స్ కావాలంటే నన్ను అడిగేది. సో అలా అవసరానికి పరిచయం అయ్యి ఇప్పుడు అంటే ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వి జస్ట్ కాంట్ లివ్ వితౌట్ ఈచ్ అదర్. ఇందాక చెప్పారు కదా సిస్టర్ కంటే ఎక్కువ అని. ఓకే, సో ఆల్ ది బెస్ట్ వైష్ణవి అండ్ సమీరా. సమీరా కలర్ వచ్చింది. రెడీ 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 రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. ఓకే, ఫస్ట్ ఇది లెక్కలో రాదు, రైట్? పట్టుకోండి. ఓకే, 1 పడిపోయింది కాబట్టి వదిలేసి. 1 2 3 4 5 6 7, దట్స్ ఇట్. బానే తీసాం, అసలు ఒకటి కూడా దొరకలేదు నాకు. సో 7 కాబట్టి జస్ట్ 14,000 పాయింట్స్. వెరీ గుడ్ సమీరా. మీరు ఎక్కువ పాయింట్స్ చూసుంటారు, అందుకే మీకు జస్ట్ 14,000 లా ఉంది, మాకు 14,000 పాయింట్స్ అని ఉంది. థ్యాంక్ యూ. ఓకే సమీరా, వైష్ణవి 14,000 పాయింట్స్. సో డాన్స్ బాగా చేస్తున్నావు. నేనా? అనిపించింది, అవునా? అంటే బాడీలో ఆ ఊపు కనిపించింది.
వెళ్తే కాంప్లిమెంట్. వెళ్తూ వెళ్తూ ఒక మంచి పాట మీద డెఫినెట్ గా చేస్తాను. నాతో పాటు మీరు వాళ్ళు అందరూ అందరూ కూడా జాయిన్ అయితే గానీ చేస్తాను. కండిషన్స్ ఉన్నారు కదా. అలా అంటారా? వాళ్ళు చేస్తారు, నేను లేవలేను. నేను ఎందుకంటే లేపుతాను. ఇప్పుడు కాదండి, తర్వాత అండి, ఇప్పుడే కదా అన్నారు. మధ్యలో అండి. लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो अయ్య బారమంటే ఏలూరే అరిన బారు మంచం నెల్లూరే मैं लड़ी लड़ी हौरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो ऐसे आटకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే Come on, oh gunta, gum gumakulo bagunta. Agar dupulo, pogaru dipula, pehla ratrilo kanestale. శ్రీనివాస్ సంగీత మీ ఇద్దరండి. శ్రీనివాస్ ఫస్ట్ ఎలాగ ఎంట్రీ? 4 years back. యాక్చువల్లీ 4 years back హ్యాపీ డేస్ సీరియల్తో నేను ఎంటర్ అయ్యాను. హ్యాపీ డేస్ సీరియల్లో హీరోగా, సీరియల్లో మోహన్ బాబు గారి బ్యానర్లో సీరియల్గా ఎంటర్ అయ్యాను. మంచి మనోజ్ నా ఫ్రెండ్. సో తను చేయరా ఇదేదో నీ క్లిక్ అయితే బాగుంటుంది కదా అని నాకు దాసుకున్నారని రావాలన్నమాట. సార్ తీసే చూడండి సరే అని చూసాం. లైన్గా 1 by 1 అన్ని సీరియల్స్ వస్తూనే ఉన్నాయి. సో చేసుకుంటూ వెళ్తున్నాం. మధ్యలో 6-7 మూవీస్ చేశాను అని వాళ్ళ బ్యానర్స్లోనే. సో లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఆ బ్యానర్స్లోనే మూవీస్ చేసుకుంటూ వస్తున్నాను. అట్ ఎ టైం ఈ సీరియల్స్ చేస్తూ ఎక్కడ గ్యాప్ రాలేదు. అంత గ్యాప్ అయినా చేస్తూనే ఉన్నాను. అలా యాక్టింగ్ అనేది అలా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు యాక్టింగ్ అంటే ఫుల్ కసి అనమాట. ఓకే రైట్. ఓకే ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. ఓకే సంగీత. నేను ఇండస్ట్రీకి వచ్చి 1 year అయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దు అంటున్నారు, బట్ అయినా నేను చేస్తున్నాను, నాకు ఇష్టం. కానీ ఇప్పుడు ఓకే అందరు చేయని అంటే ఇంకా చేస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మూవీకి సంబంధించిన ఉన్నారా? మూవీ ఫిల్మ్ ఫిష్ వెంకట్ గారు బాబాయ్ అవుతారు నాకు. అవునా? అబ్బో విలన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫిష్ అంటే మా పిన్నిని వాళ్ళ ఇంటికి ఇచ్చాం మేము అంతే, అలా దూరంగా. కానీ బట్ తెలుసు. అండ్ జమునా గారు కూడా. సో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలో గెటప్ వేసి వచ్చావు కదా? గెటప్ వేసుకున్నా కాదు గెటప్ వేసుకుని వచ్చి క్యాటర్ చేసినట్టు దాంట్లో. అదే మీరు ఉండే కదా. అదే అంటే నేను కాదు, నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూర్చొని ఉన్నా. ఒక అమ్మాయి స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చింది. వద్దు సార్ అదెందుకు చెప్పాలి కదా. ఈడియట్ అని ఒక సినిమా అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఓన్లీ హాఫ్ డే షూటింగ్ చేశాను. ఓన్లీ హాఫ్ డే. చూసావా ఈడియట్? చూసాను. దాంట్లో ఏం క్యారెక్టర్ నాది? చంటివాడి ప్రేమ కదా అదే. అందులో నాది ఏం క్యారెక్టర్? ఇస్కా. సో ఆ క్యారెక్టర్ పొద్దున్న షూటింగ్కి వెళ్తే భయంకరమైన వర్షం, ఒక రాయి కింద కూర్చొని ఉన్నారు జీవా గారు, డైరెక్టర్ గారు. ఇవాళ షూటింగ్ అవుతుందో లేదో అనుకున్నాం. మధ్యాహ్నం ఆగింది 12 గంటలకి. అక్కడ స్టార్ట్ చేస్తే 4:30కి ప్యాకప్ అయిపోయింది. నా క్యారెక్టర్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయింది. సినిమాలో హీరోకి ఎంత పేరు వచ్చిందో నాకు అంతే పేరు వచ్చింది. సూపర్ కామెడీ అయింది. ఎప్పుడు కూడా చిన్న వేషం, నేను కనిపిస్తానో లేదో అని ఎప్పుడు అనుకోవద్దు. అంత పెద్ద అంటే పవన్ కళ్యాణ్ అక్కడ పవర్ స్టార్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు నువ్వు చిన్న వేషం ఇచ్చారే పలానా సినిమాలో అమ్మాయికి పాపం అమ్మాయి బాగానే ఉంది, చిన్న వేషం ఇచ్చాను, ఈసారి పెద్ద వేషం ఇవ్వాలి అని అనుకున్నారనుకో, ఇక నువ్వు కూడా అనుకో ఇంత పెద్ద వేషం నేను చేశానే అని. ఇంకెప్పుడు చెప్పకే చిన్న వేషం కనిపిస్తాను. ఈ అమ్మాయి నడుచుకుంటూ వచ్చింది.
సార్ మీరు డైరెక్టర్ అంటే మీ డైరెక్షన్లో చేయాలని ఆశతో నేను వచ్చాను, క్యారెక్టర్ ఏంటో నాకు చెప్పలేదు, అయినా నేను యాక్ట్ చేస్తున్నాను అని చెప్పావు చూడు, అది డైరెక్టర్ గారికి నచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను అన్నమాట. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బెటర్ లక్ సంగీత. ఓకే, ఫేవరెట్ కలర్ బ్లూ. అవునా? బ్లూ. రెడీ? ఇక్కడ కూడా బ్లూ. యా, రెడీ రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. లాస్ట్ బాల్ టెన్షన్ బాల్ ఉంది కదా, ఎల్లో పడిపోయింది. అలాగేమది వేసుకో, నువ్వు వేసుకో, అది వేసుకో, అది వేసుకో. ఓ మీరు చూసారా? 3 ఇక్కడ ఉన్నట్టు. ఇది మందు లెక్కలో రాదు. ఓకే, ఎందుకు? అది నేను తీసాను కదా, లెక్కలో రాదు. 4 5 6 7 8. అమ్మయ్య, నీకన్నా ఒక పాయింట్, ఒక బాల్ ఎక్కువ. 8 కాబట్టి బ్లూ కదా అందుకే. 16,000 points. ఓకే, వెరీ గుడ్. శ్రీనివాస్, సంగీత. Yes. వెరీ గుడ్. శ్రీనివాస్, సంగీత 22,000 points. ఓకే, లహరి, దివ్య ఇద్దరండి. లహరి, ఎలా వచ్చింది నీకు అవకాశం? ఫస్ట్ యాంకరింగ్ కోసం అడిగారు, యాంకరింగ్ చేశాను. అది నా ఇంటర్ సెకండ్ ఇయర్ టైంలో. ఇంటర్ సెకండ్ ఇయర్ నేను జాయిన్ అయ్యాను, నాకు ఇలా ఫోన్ వచ్చింది. సో ఐ థాట్ ఎనీవేస్ అది పాపులర్ సీరియల్, మా ఫ్రెండ్స్ అందరూ చూసి చెప్తూ ఉండేవారు, ఓకే ఫైన్ లెట్ మీ డూ ఇట్ అని చెప్పి అలా కమిట్ అయ్యాను సీరియల్. అలా స్టార్ట్ అయింది, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ దెన్ రాధామధు చేశాను, దానికి నంది అవార్డు వచ్చింది. సో ఎక్సైటెడ్. దెన్ మై జర్నీ స్టార్టెడ్. చేసి ఇప్పుడు 5.5 6 years అవుతుంది. ఎన్ని మూవీస్ ఏమైనా చేస్తున్నా ప్రస్తుతానికి? ఇప్పుడు రీసెంట్ గా నాగార్జున గారిది గ్రీక్ వీడియో చేశాను. అండ్ ఇంకొక మూవీ అవుతోంది, పేరు ఇంకా పెట్టలేదు, స్టిల్ అండ్ జరుగుతూ ఉంది, అండర్ ప్రాసెస్. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. లహరి, దివ్య నీకు ఎలా వచ్చింది అవకాశం? నాకు ప్రభాకర్ సార్ ద్వారా వచ్చింది. ఓకే, ఏ సీరియల్? సేమ్ సీరియల్ బోత్ ఆర్. కానీ నేను నెగటివ్ విలన్, పాజిటివ్. ఓహో, షీ ఇస్ పాజిటివ్. ఎందుకని అలా అంటే? అలా ఆబ్వియస్లీ సీరియల్స్ లో ఒక పాజిటివ్ ఒక నెగటివ్ ఉండాలి కదా, అప్పుడే నెగటివ్ తాను పాజిటివ్ నేను. అవునా? పాజిటివ్ ఎందుకు చేయకూడదు? నెగిటివ్ చేయొచ్చు కదా అమ్మాయి. అంటే అమ్మాయి ఫేస్ చూస్తే అమ్మాయి అంటే అమ్మాయి నెగిటివ్ గా కనపడతలా, పాజిటివ్ గా కనిపిస్తుంది ఫేస్. యాక్టింగ్ అలా చేపిస్తున్నారు అమ్మాయి చేత. అవునా? ఏదో ఒకసారి రియల్ గా పెడతా ఏంటి, విలన్ టైప్. రొమాంటిక్ గా చూడకు. వాటర్ వస్తుంది ఇక్కడ. ఓకే దివ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, ఇది పట్టుకో. ఫస్ట్ కలర్ బాల్ ఏమే తీస్తే ఓకేనా? తీసుకోవచ్చు, తప్పేం లేదమ్మా దీంట్లో. అరే వాళ్ళు తీసిన కలర్ తీయకూడదు. ఓకే, మీ ఫ్రెండ్ చెప్పారు. అరే బఫెలో మీద కూర్చుంటాం. ఓకే, ఆ బాల్ తెచ్చామ్మా, ఆ బాల్ తెచ్చామ్మా. బఫెలో మీద కూర్చుంటాం. రెడీయా? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
కాదు 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 చాలా పడేసుకున్నారు వాళ్ళు. వెరీ బ్యాడ్. చాటట్టుకోమ్మా. అది నువ్వే తీసావు. అవును నేను తీయలే. కాదు మధ్య ఎవరో 2 బాల్ తీసారు రుదానా? నేనే. ఓహో 1 2 3 4 5 6 7 దట్స్ ఇట్. అంతేనా? పెట్టాయా? సో 7 కాబట్టి 14,000 పాయింట్స్. వెరీ గుడ్. నేను చెప్పిందే చేసావు గారు. వెరీ గుడ్. సమీరా 18,000 పాయింట్స్, శ్రీనివాస్ సంగీత 22,000 పాయింట్స్, లహరి దివ్య 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? వెరీ గుడ్. అందరికి వెళ్తే మీకు అర్థమైపోద్ది. రెడీ స్టార్ట్ చేద్దాం. ఓకే లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే అది. హాయ్ చెప్పండి దానికి. ఇప్పుడు చెప్పండి ఎవరు వెళ్తారు ముందుకి? ఫస్ట్ ఎవరు వెళ్తారు? సమీరా. అందరిలో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కదా, సమీరా. సో అబ్బాయినే పంపిద్దాం. అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కాబట్టి అబ్బాయి వెళ్ళాలంట. అంతమంది ఉన్నారు కదా. కాదు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? అమ్మాయిలు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాము. అబ్బాయి మేము అనట్లేదు. మేము వెళ్తాము. అవకాశం ఇస్తున్నాము. అమ్మాయిలు మాకు మార్గదర్శకులు. ఇక అంత కాదా పాయింట్స్ ఎక్కువ వస్తాను. మేము అవకాశం ఇస్తున్నాం అన్నంత మాట చెప్పిన తర్వాత శ్రీనివాస్ వెళ్ళాల్సిందేనా? దూకు చెప్తాను. దూకు దూకు. ఏయ్ కమాన్. అదే కోపం కోపం వచ్చింది దానికి. దున్నపోతా అనద్దా? దున్నపోతుని కాదు కాదు మంచిదానమ్మా మంచిదానమ్మా అను. అమ్మా నువ్వు ఆవు, దున్నపోతు కాదు. ఆవు ఎక్కే వరకైనా ఊరుకోవే. కాదు నువ్వు మంచిదానమ్మా అనాలి. నువ్వు మంచి ఆవు. ఆవు కదా దున్నపోతు కాదు. ఆవుగా దున్నపోతది. దున్నపోత అంటే తప్పు. ఓకే టైగర్. టైగర్ టైగర్ అంటే ఊరుకుందా? నువ్వు కూడా హైట్ కాబట్టి నువ్వు కూడా చాలా ఈజీగా ఎక్కేస్తావు. రెడీయా మరి? ఆగు ఆగు. ఓకే రెడీ రెడీ శ్రీనివాస్? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. దున్నపోతంటే పడేసింది. కాదు కాదు దానికి చాలా మాటలు చెప్పాను. నువ్వు ఆవువి 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 అంటే ఆడది. ఆవు అంటే ఆడది. దున్నపోత అంటే మగది. మా మగాన్ని పెట్టుకుని ఆవు ఆవు అంటే అది దానికి కోపం రాదు. ఓకే శ్రీనివాస్ చాలా ప్రయత్నించావు, కృషి చేసావు. ఆడవాళ్ళు 30 seconds 40 seconds. లహరి గో. ఇది మేల్ కదా, మనం ఏం చేయాలి? కిస్ చేయాలి. ఏం చేస్తావు? కిస్ చేయాలి. తీసేస్తావేంటి? ఫ్లయింగ్ కిస్ ఇయ్యాలి. ఓహో అదే అరే ఆగిపోయింది. దున్స్ అంటే ఆగింది. ఆగింది అది. లైక్ లైక్ రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
గ్రేట్ జాబ్. లహరి 55 సెకండ్స్. 5 seconds వదిలేయచ్చు కదా. ఓన్లీ 5 సెకండ్స్ గెలిచేసింది అనుకున్నాను. ఓకే నౌ సమీరా. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అచ్చా. ఐఎమ్ ష్యూర్ ఇది నాకు కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు దక్కనోడు పడేసినా కూడా నేను ఫీల్ అవ్వను. ఓకే సో అప్సెట్ ఫస్ట్ రాలేదని ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. ఓహో ఇది ఇంకా చెన్నై గ్యారంటీ ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తుంది ఇది సంవత్సరం లేదు. రెడీయా? థ్యాంక్ యూ. అలా ఉంచిపెట్టు. రెడీ? 1 second కొంచెం. చెవలేదని చెప్పి రెడీ. చాలా సార్లు ముద్దు పెట్టేసింది. ఇక ఇది పడేది ఇంకా ఇది కదులుతుందో లేదో చూడాలి. రెడీ? రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్ సమీరా. ఎడిమెల్లవారు కదమ్మా నువ్వు. ఇందాకే అన్నా ఇది ఏముంది? గలీజోడా అంట. గలీజోడా? మొన్న కలర్ మార్చాడమ్మా. అది గలీజోడు కాదు, ఫ్రెష్. చాలా మంది కూర్చున్నారు ఎప్పుడు గలీజోడు తప్ప. ఫోటో అంటే తీసుకోమ్మా. నేను దున్నపోతు. ఓకే మరి దానిపైన ఎవరు 1 minute లేరు కాబట్టి దానికి బాయ్ చెప్పాడు. బాయ్. కాస్కో నా ఆసుపత్రి పూర్తి అయ్యేసరికి సమీరా 18,000 పాయింట్స్, శ్రీనివాస్ సంగీత 22,000 పాయింట్స్, లహరి దివ్య 19,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? ఐటమ్ రాజా. ఐటమ్ రాజా పిలిచేదా? ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. ఇప్పుడే పుట్టా బుల్లమ్మో కనవే తొక్కుడు బిళ్ళ జగడం ఎందుకే మళ్ళా రాజీ ఉండాలే పిల్ల హరిలో హరి సరికి సరి వినవే మరి తత్వం తిత్తం తతికిన తోం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం తకధిమితం బావయ్యో ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం
చాలు చాలు ఆగడాలు అమ్మాయో నే వేగలేను రాలుగాయి గుమ్మాయో హరిలో హరి సరికి సరి పదవే మరి తక్కువ దిక్కో ఎలా ఉంది ఐటమ్? సూపర్. సూపర్. మరి మళ్ళీ బాలకృష్ణ గారిని చూపించారు. మళ్ళీ బాలకృష్ణ గారిని చూపించారు. ఫస్ట్ క్వశ్చన్, ఐటమ్ రాజా కేకును మొదటి ఏ అమ్మాయికి తినిపించిపోయాడు? లహరి దివ్య. లంగావణి అమ్మాయికి. షూర్. ఎస్. లంగావణి అమ్మాయి. ఎస్. కన్ఫర్మ్? ఎస్. ఎస్. లహరి దివ్య. రైట్ ఆన్సర్. సో లహరి దివ్య 21,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్, ఐటమ్ రాజా ఉళ్ళో పడుకున్నప్పుడు ఏ కాలు మీద ఏ కాలు వేసుకున్నారు? లహరి దివ్య. ఎడం కాళ్ళ మీద కుడి కాలు వేశారు. షూర్. యా. కన్ఫర్మ్? యా. ఎడం కాలు మీద కుడి కాలు. యా. లహరి దివ్య జస్ట్ ఇప్పుడే అనుకున్నాను. సో రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, లహరి దివ్య 23,000 పాయింట్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఐటమ్ రాజాని ఇద్దరు అమ్మాయిలు ఎత్తుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో ఏ అమ్మాయి? సమీరా. లంగావణి. మీకు క్వశ్చన్ అర్థమైంది? ఐటమ్ రాజాని ఒళ్ళో ఎత్తుకున్నప్పుడు ఆయన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏ అమ్మాయి ఉంది? ఎస్. ఆయన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో లంగావణి అమ్మాయి ఉంది. షూర్. కన్ఫర్మ్? ఎస్. యా. సమీరా. రాంగ్ ఆన్సర్. ఏం పర్లేదు, ఇంకా రెండు ఉన్నాయి. నేను చెప్పాను. సరిగ్గా నమ్మేటట్టు చెప్పాలి. పక్కన రవీనా టండల్ లాంటి అమ్మాయి ఉంది. యా. సో సారీ. సో సమీరా, నీ దగ్గర నుంచి మేము 2,000 పాయింట్లు మేము తీసుకుంటాం. నో ప్రాబ్లం. ఎస్. వాట్స్ ద ఫన్? ప్రతిసారి గెలిస్తే ఓడిపోవడంలో ఉన్న మజా గెలుస్తున్న వాళ్ళకి తెలియదు. ఎస్. ఎందుకంటే ఓడిపోయే కొద్దీ బాడీలో కసి పెరుగుతుంది. నెక్స్ట్ మనం ఏమైనా చేసుకోవచ్చు అనమాట. ఓడిపోయానా లేదా కాదు, నా బజన్ మోగిందా లేదా, అది పాయింట్. అది పాయింట్. 4 సార్లు మోగింది. మరి ఒక్కసారి కూడా ఎలగలేదే లైట్? ఎలగలేదు. మోగడం ముఖ్యం కాదు ఇక్కడ, ఎలగడమే కావాల్సింది. వినవే అన్నుల మిన్న తగవే పద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లమ్మో. సో ఫోర్త్ క్వశ్చన్, ఐటమ్ రాజాలో మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? శ్రీనివాస్. బంగారు బుల్లోడు. కన్ఫర్మ్? షూర్. కన్ఫర్మ్? 100%. శ్రీనివాస్ సంగీత. ఇది 22,000 పాయింట్స్ కదా? 24 అయిపోయాయి. అవలా ఇప్పుడు అయింది. రైట్ ఆన్సర్. శ్రీనివాస్ సంగీత 24,000 పాయింట్స్. ఫిఫ్త్ క్వశ్చన్ మీన్స్ ఇది ఇద్దరికే ఛాన్స్ ఉంది. శ్రీనివాస్ సంగీత, లహరి దివ్యకి, సమీరాకి అయితే లేదు. కానీ లాగకూడదని దీంట్లో ఏమీ లేదు, లాగచ్చు. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజాలో వేసుకున్న కోటు లోపల తను లాగింది, నువ్వు లాగేసావు, ముందుగా లాగేసావు. సరే చెప్పండి ఏంటి? మీ లైట్ ఎలాగండి అమ్మా, ఎక్కడ వెలిగింది? ఐటమ్ రాజా తన కోట్ లోపల వేసుకున్న కలర్ షర్ట్ ఏంటి? వైట్ అండ్ బ్లాక్ చెక్స్ షర్ట్. నలుపు అండ్ తెలుపు గల షర్ట్. షూర్. ఇంకా అది కన్ఫర్మ్? కన్ఫర్మ్. శ్రీనివాస్ సంగీత గెలుస్తారేమో అనుకున్నాను, కానీ గెలిచాం. ఉండు, టెన్షన్ పెట్టకు. చెమటలు వచ్చినాయి. 10th క్లాస్ ఎగ్జామ్ తప్పుడు ఇంత టెన్షన్ వాళ్ళే.
రైట్ ఆన్సర్. వెరీ గుడ్. తకదిమితం తకదిమితం బావయ్యో ఇటు చూడయ్యో నా వంతే వయ్యారం. సమీరా 16,000 పాయింట్స్, లహరి దివ్య 23,000 పాయింట్స్, శ్రీనివాస్ సంగీత 26,000 పాయింట్స్, సిఎంఆర్ విశాఖ Ali 369 హూ ఇస్ ద కాట్రవల్లి విన్నర్. కాట్రవల్లి రండి. నా పైట పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. సో శ్రీనివాస్ సంగీత మీ ఇద్దరు 26,000 పాయింట్లు గెలుచుకున్నారు. దానికి 9 టైమ్స్ ఎక్కువ ఇస్తున్నా. మీరు గెలుచుకున్నది 2,34,000. కలకండ నువ్వేమో ఉడుకెత్తే ఎండ. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. గుడ్ లక్. ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పర్సన్స్ తో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బ ఖైర్.